కర్నూలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ లక్ష్మణ్ స్వామి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము అని అన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు ప్రతి ఒక్క వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలవేనని అన్నారు. ఆయనకు వికలాంగులు అంటే ప్రేమ, ఆత్మీయ అనురాగాలు ఉన్నందువల్ల ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన చల్లగా ఉండాలి, మా వికలాంగులు మండలం కోరుకుంటున్నారని అన్నారు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమంలో పూలరంగడు, భాస్కర్, మదన్ రాజు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం సార్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ సార్. పొద్దున్నే ఇప్పుడు అయిందా తినిపించేసి సాయంత్రం రైట్ సాయంత్రం ఫోటోలు కొట్టిన బాగుండే కదా. తినిపించాల నీలోడదు, తినిపించేసి దగ్గర ఉండి మధు ఒకసారి అందరు నుంచోండి. కనబడతలే నిలబడండి. ఫ్లెక్స్ పడేటట్టుగా లోపల తీసుకో. రైట్, ఓకే. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆనందించవలసిన దినం ఈరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు బర్త్డే కాబట్టి సీఎం సార్ గారు నీకు హ్యాపీ బర్త్డే, మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు మా కోసం నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా వికలాంగులకు 6,000 పింఛన్ పెరిగిందంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారే. వారం రోజులు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మంత్రాలు జరిపి ఖచ్చితంగా వికలాంగులు వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా 6,000 పింఛన్ ఇవ్వాలి అని అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకొని మా వికలాంగుల బాధను అర్థం చేసుకుని 6,000 పింఛన్ ఇచ్చినామంటే ఈరోజు మేము వికలాంగులందరం సకల సంతోషంగా ఉన్నామంటే ఒక నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ద్వారానే. కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ గారు ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలి. ఇలాంటి కేకులు కూడా మేము ప్రతి సంవత్సరం ఎన్నో చేసుకొని మేము ఆనందంగా గడపాలని కోరుతున్నాము. ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా.